అందరికీ నమస్కారం అండి। ఈ రోజు సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో ప్రజా పరిష్కరణ వేదికని మనము ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి మనకి ఆర్డీఓ గారు కూడా రావడము దాదాపు 400 అప్లికేషన్స్ ని ఇవాళ అర్జీలని ఈ రోజు తీసుకోవడం జరిగింది। ఎక్కువ శాతం వరకు కూడా మనము రెవెన్యూ సమస్యలు రావడము తెలియజేస్తా ఉన్నాము। ఎక్కువ శాతం కూడా గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఆక్రమించుకున్నారో ముఖ్యంగా బుక్కరాయ సముద్ర మండలము ఒక పెద్ద పంచాయతీ, కొన్ని జగనన్న కాలనీల్లో కూడా ఎస్సీలకి సంబంధించిన భూముల్ని ఆక్రమించుకోవడం జరిగిందని కూడా చాలా మటుకు అర్జీలు రావడం జరిగింది। ఇదే కాకుండా నీటి సమస్య మీద కూడా ఎక్కువ శాతంగా మనకి అర్జీ రూపంలో తెలియజేయడం జరిగింది। రానున్న వేసవి కాలంలో ఇబ్బంది లేకుండా అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న మరమ్మతులు కూడా గత సంవత్సరం ప్రభుత్వాలు కూడా చేయలేని ఇబ్బంది పడి ఉన్న సమస్యల్ని కూడా ఈరోజు మన దృష్టికి తీసుకురావడము, అదే విధంగా ఇంటి పట్టాల గురించి అంటే గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు కూడా తీసుకునే కార్యక్రమం చేశారని కూడా ఎన్నో అర్జీలు రావడం కూడా ఈరోజు మనం చూసాము। అవన్నిటిపైన కూడా మనము వెరిఫై చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం। ఒక టీంని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కాలనీలు ఏదైతే జగనన్న కాలనీలని ఏర్పాటు చేసిన భూముల్ని కూడా వెరిఫై చేసే విధంగా కూడా ఎంక్వైరీ చేసే విధంగా కూడా ఆర్డీఓ గారు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది। అదేవిధంగా ఎన్నో సమస్యల్లో శ్మశాన వాటికల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి, కంప చెట్లు ఉన్నాయి, అక్కడ చాలామంది శ్మశాన వాటికల్ని కూడా ఆక్రమించుకునే పరిస్థితిని కూడా ఈరోజు మనం అర్జీ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది। వాటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి ఖచ్చితంగా పల్లెల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనము వాళ్ళకి నీటి సమస్య లేకుండా శ్మశాన వాటికల్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది। ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా బుక్కరాయ సముద్రం పెద్ద పంచాయతీ, ఈ మండలంలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కూడా కలిసే పరిస్థితే లేకుండా ఉంది గత 5 సంవత్సరాల్లో। మా సమస్యలు ఇట్లా నేరుగా మీరు పరిశీలిస్తూ ఉన్నారంటే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। అవ్వయ్యలు, తాతయ్యలు, మహిళలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు వాళ్ళ బాధల్ని కూడా తెలియజేసుకోవడం జరిగింది। ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ప్రజాప్రతినిధులు, అధికారుల యంత్రాంగం కూడా అందుబాటులోకి మండల స్థాయిలో ప్రతి ఒక్క పల్లెల్లో నుంచి ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధికారుల యంత్రాంగంతో ఎక్కడికక్కడ పరిష్కారమయ్యే సమస్యల్ని ఇక్కడే మనం పరిష్కరించడం కూడా జరగడం జరిగింది। ఇంకా రానున్న రోజుల్లో ఏవైతే మనకు వచ్చిన అర్జీలు వచ్చే 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది। దాదాపు 430 అర్జీలు వచ్చాయండి। ఎక్కువ రెవెన్యూ సమస్యల మీదనే వచ్చాయండి। రెవెన్యూ సమస్యలు అలాగే నీటి సమస్యల మీద ఎక్కువ రావడం జరిగింది, దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాము। ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దృష్టికి కూడా చాలా సమస్యలు ముందు వచ్చినవి కూడా మనకి ఈరోజు తెలియజేయడం జరిగింది। సర్వేలు ఎక్కడైతే రీసర్వేలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఖచ్చితంగా కరెక్ట్ సర్వే చేయాలని, ఎందుకంటే గతంలో సర్వే చేసిన ల్యాండ్లన్నింటినీ కూడా అక్కడక్కడ సెంట్ల భూముల్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది కూడా మన దృష్టికి వచ్చినాయి। అవన్నీ కూడా రీసర్వేలో ఇప్పుడు కరెక్ట్ చేసి ప్రజలకి అందించేదిగా చూస్తున్నామండి। ఇందులో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కేవలం అంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు చేస్తారు అని ప్రజలు ఆశిస్తున్నారు। కానీ అక్కడక్కడ మీ నాయకులే దౌర్జన్యంగా కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎంఆర్ఓ గారి మీద ఒత్తిడి పెట్టి న్యాయం ఉన్నా కూడా అన్యాయం వైపున అడుగులేస్తున్నారు అనేది మాకు వినపడుతుంది। అన్ని కేవలం ఆరోపణలండి। ఒక మంచి కార్యక్రమానికి మనము ముందుకు వచ్చాము ఈరోజు। మనకి ఈరోజు చూసుకుంటే పార్టీలకు అతీతంగా ఈరోజు మనకి అర్జీలు రావడం జరిగింది। ఏవైతే మీరు చెప్తున్నావో అన్ని ఆరోపణల కిందనే మేము భావిస్తాము। గత 5 సంవత్సరాల్లో ఏవైతే ఆక్రమణలకు గురైనాయో వాటి మీదనే ఎక్కువ మేము దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము। అదేవిధంగా మీరు చెప్పినట్టుగా నిజంగా తెలుగుదేశం పార్టీయో లేకుంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏవైతే ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా చట్టపర్య చర్యలు తీసుకుంటాము। ప్రజలకి, సామాన్య ప్రజలకి కానీ దళిత ప్రజలకి కానీ ఎక్కడా కూడా పేద ప్రజలకి ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్తామండి తప్పకుండా।